జాగ్రత్త, ఇల్లు కట్టాలని నా బుర్ర పగల కొడతావా? అనుమానమా? ఆ మేకు మాటి మాటికి ఆడుతోంది. డాంకీ, మేకు కాదు, నీ చెయ్యి డాన్స్ ఆడుతోంది. నువ్వు ఆ సుత్తి నాకివ్వు, నేను కొడతాను మేకు. పోపెట్, సుత్తిని బన్నీకిచ్చేసేయ్. సారీ సారీ. ఈ నందు అందరికి బంధువు. నీ క్యాప్ రెడీ చేశాను. బాగు చేసావు కదా, ఇప్పుడు నేను నిన్ను బాగు చేస్తాను చూడు. ఏయ్, 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 ఆగు. వస్తున్నావు, ఆగు. ఏయ్. ఏయ్. బన్నీ ఆగు, అతను మన ఫ్రెండే కదా. ఈ నందు అంటే అందరికి బంధువు. నీకు బంధువునే. నేను మీకు పని తీసుకొచ్చాను. అవును, మా చిన్నాన్నకి ఫర్నిచర్ షాప్ ఉంది. ఆ ఫ్యాక్టరీ వర్కర్స్ లీవ్ మీద ఊరెళ్ళిపోయారు. అయితే మన కొత్త వర్కర్స్ ని వెతకాలా? లేదు, మీరు చాలా అద్భుతమైన ఇల్లు కట్టారు. మీరు చాలా మంచి కార్పెంటర్స్. మీరు ఈ పని చేయండి. కాదు, ఈ పని చేయడమే మాకు చాలా ఇష్టం. నీ ఆశ నువ్వు నెరవేర్చుకో. మా చిన్నాన్న పని పూర్తవుతుంది. తర్వాత ఆయన నీకు డబ్బు కూడా ఇస్తారు. ఫ్రెండ్స్, ఈ ఐడియా చాలా బాగుంది. మనకు కూడా టైం పాస్ అవుతుంది. ఆ వచ్చిన డబ్బులతో మన మేడం కి గిఫ్ట్ కొనిద్దాం. ఏమంటారబ్బా, చెప్పండి. ఓకే, అయితే రేపు మీరంతా కలిసి మా చిన్నాన్న ఫ్యాక్టరీకి వచ్చి ఓకే, ఓకే. మీరు మీ చైర్ ని తినేస్తున్నారా? ఇంకా తినలేదు. పెయింటింగ్ టచ్ చేస్తున్నాను. ఖర్చుకుంటాను. బాబాయ్, నందు మమ్మల్ని పని చేయమని ఇక్కడికి పంపాడు. మీరు ఫర్నిచర్ చేస్తారా? అది నోటుతో. లేదు, మాకు టూల్స్ అవసరం అవుతాయి. మేము పళ్ళతో చేయలేము కదా. మా పళ్ళు మీ పళ్ళు లాగా పెద్దవి కావు. నేను మీకు టూల్స్ ఇస్తాను. నోటితో. మీరు వాటిని కూడా కొరికేస్తారా? నోర్మై, డాడీ గురించి మాట్లాడద్దు. పని ఏమిటో అడుగు. చూడండి, ముందుగానే డ్రెస్సింగ్ టేబుల్, తర్వాత సెంటర్ టేబుల్ మీరు డెలివరీ చేయాలి. ఓకే. అదిగో అక్కడ వుడ్ ఉంది. ఆ అల్మారాలో అన్ని టూల్స్ ఉన్నాయి. ఇకపోతే మీరు మీ పనిని ప్రారంభించవచ్చు. ఈలోగా నేను షాప్కి వెళ్ళొస్తాను. రెండబ్బా, వెళ్ళి పని మొదలు పెడదాం. ఇక్కడ బాగా వేడిగా ఉంది. అరే అని వద్దు, ఫ్యాన్ ఆఫ్ చేయి. ఎగురు. నన్ను చూడండి, నేను అతుక్కుపోయాను, ఎగరలేను. త్వరగా చెక్క ముక్కని లాగు.
చెయ్యి. స్విచ్ పాడైపోయింది. ఏంటి? మణి త్వరగా ఏదో ఒకటి చేసి ఆ గట్టర్ని స్టాప్ చేయి. బతికిపోయాను. లేకపోతే ఈ పాటికి ఇక్కడ 2 చిలకలు ఉండేవి. ఏంటి అనుమానమా? నేను వెళ్ళి స్విచ్ ఆఫ్ చేస్తానయ్యా. బన్నీ ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ ఉన్నాడు. మేము లోపలే ఉన్నాం, కానీ నువ్వెక్కడ కనిపించట్లేదు కదా. హే డాంకీ, నేను ఈ బెడ్ బాక్స్ లోపల ఉన్నాను, ఇరుక్కుపోయాను. ఇక్కడ ఇన్ని బాక్సులున్నాయి, నువ్వు ఏ బాక్స్ లో ఉన్నావు? ఏది గుడ్డు ఏది పేడో మరి నాకెలా తెలుస్తుంది? నేను దీని లోపల ఉన్నాను, ఇదిగో ఇక్కడ. ఓపెన్ చేయలేకపోతున్నాను. బాక్స్ మీద నిలబడి ఓపెన్ చేస్తే అది ఎలా ఓపెన్ అవుతుంది? ముందుకు ఎందుకు దిగవయ్యా? ముందు నన్ను కాపాడండి. ఈ గమ్మును తొలగించండి. తొందరగా రండి. నన్ను వదులు వదులు. అమ్మయ్యా, నా రంగు మొత్తం పోయింది. ఏయ్, నువ్వేం చేస్తున్నావు? నన్ను వదులు. నిన్ను ఉతికేశాను, ఇప్పుడు ఆరైపోతున్నాను. నన్ను వదులు వదులు. సరే పదండి అయ్యా, చాలా టైం వేస్ట్ చేసేసాం. ఇప్పుడైనా పని మొదలు పెడదాం. నన్ను దీని లోపల నుంచి బయటికి తీయండి, తీయండి. బన్నీ ఒళ్ళు కనిపించట్లేదు, ఇంకా తల 2గా మారిపోయాయి. ఒరే బుద్ధిలేనోడా, అది మిర్రర్. వాడిని బయటికి తీ. నువ్వు వెళ్ళి నీ పని చూడు, వీడిని నేను బయటకు తీస్తాను. ఏం చేసావు? సారీ, ఇప్పుడే సరి చేస్తానులే. ఏంటబ్బా, మొదటి రోజునే మమ్మల్ని పని నుంచి తీసేయాలనుకుంటున్నారా ఏమిటి? వెళ్ళి పని చూడండి, వెళ్ళండి. ఓకే, ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ కూడా రెడీ అయిపోయిందబ్బా. సెంటర్ టేబుల్ కూడా. అసలు ఏం చేసావు? ఆయన ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఇంకా ఒక సెంటర్ టేబుల్ చేయమని చెప్పారు, అది కూడా కొరికి. మనం కొరకలేం కదా, అందుకని నేను రంపంతో ఇలా చేశాను. బాగుందా చెప్పండి? ఒరే బుద్ధిలేనోడా, కలవడం అనేది వాడికి చాలా అలవాటు. సెంట్రల్ టేబుల్ అసలు కొరకూడదు. ఏంటి అనుమానమా? మన శ్రమంతా వృధా అయిపోయింది కదయ్యా. మీ సామాన్లు రెడీ అయిపోయి నోటితో. మీరేం చేశారు నోటితో? కొరకలేదు, రంపంతోనే చేశాం. చాలా అద్భుతం. ఎంత అందమైన డిజైన్.
నా భార్యకి ఇలాంటి వస్తువులు కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం. ఇలాంటి వాటిని చూస్తే తనకి పిచ్చెక్కిపోతుంది. పిచ్చికిపోతుందా? అయితే మీరు ఈ టేబుల్ ని కొనకండి. చూడు బాబు, పిచ్చి అంటే సంతోషం అనే అర్థం నోటితో. చేతుల్లాల్ గారు మీకెంత తెలివండి. నేను నా ఆఫీస్ రెనోవేట్ చేస్తున్నాను. అక్కడ ఫర్నిచర్ మొత్తం మీరే చెయ్యాలి. ఏంటి చూస్తూ నిలబడ్డారు? ప్రారంభించండి. నాకు ఇలాంటి 10 టేబుల్స్ కావాలి నోటితో. ఇంతకీ ఈ ఐడియా ఎవరిది? నాదే. వెరీ గుడ్. ఇలాగే ఫర్నిచర్ చేస్తూ ఉండండి నోటితో. దీన్నే అంటారు భగవంతుడు దయ ఉంటే గాడిద కూడా పెద్ద పైల్ మ్యాన్ అవుతుంది.